హాయ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు లాంటి హార్ముజ్ జలసంధి నేడు నిప్పుల కొలిమిలా మారింది. ఒకవైపు ఇరాన్ పట్టుదల, మరోవైపు అమెరికా అనుసరిస్తున్న వైఖరి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధ మేఘాలు ఇప్పుడు సముద్ర గర్భంలో వాణిజ్య యుద్ధంగా రూపాంతరం చెందాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ పిలుపు మేరకు జరిగిన 60 దేశాల అత్యవసర సమావేశం, అందులో భారత్ వినిపించిన వాణి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హార్ముజ్ జలసంధి అంటే కేవలం ఒక నీటి మార్గం కాదు. ఇది ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే గుండెకాయ. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20%, ముఖ్యంగా ఖతార్ నుండి వచ్చే గ్యాస్ సరఫరాలో మెజారిటీ భాగం ఈ సన్నని జలసంధి గుండానే ప్రయాణించాలి. అటువంటి కీలక మార్గాన్ని ఇరాన్ మూసివేయడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా మార్చడమేనని బ్రిటన్ ఘాటుగా విమర్శించింది. ఇరాన్ తన పంతం కోసం ప్రపంచ శ్రేయస్సును పణంగా పెడుతోంది అని బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి కూపర్ మాటలు ఇప్పుడు సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వినిపించిన గళం అత్యంత కీలకమైనది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక నష్టాల గురించి మాట్లాడుతుంటే భారత్ మాత్రం తన పౌరుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసింది. ఈ యుద్ధంలో భాగంగా వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని మిశ్రీ వెల్లడించారు. ఇప్పటి వరకు 3 భారతీయ నావికులు మరణించగా ఒకరి ఆచూకీ తెలియట్లేదు. ఇప్పటికీ 18 భారతీయ నౌకలు, అందులో ఉన్న 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. భారత్ కేవలం సెంటిమెంట్ను మాత్రమే కాదు, దేశ ఆర్థిక మూలాలను కూడా ప్రస్తావించింది. హార్ముజ్ మూసివేత వల్ల భారతదేశంలో వంట గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అందుకే అడ్డంకులు లేని రవాణా, నౌకాయాన స్వేచ్ఛ అనే ప్రాథమిక సూత్రాలను భారత్ గట్టిగా నొక్కి చెప్పింది. ఈ మొత్తం సంక్షోభంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అమెరికా పాత్ర. ప్రపంచవ్యాప్తంగా నౌకాయాన స్వేచ్ఛకు తాను పోలీసునని చెప్పుకునే అమెరికా ఇప్పుడు హార్ముజ్ విషయంలో వెనకడుగు వేయడం చర్చకు దారితీస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా కూటమికి ఇరాన్కు మధ్య నడుస్తున్న ఈ ఘర్షణలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మిగిలిన దేశాల ఇంధన భద్రతను విస్మరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బ్రిటన్ చొరవ తీసుకుని 60 దేశాలను ఏకం చేస్తుంటే అమెరికా తన బాధ్యత నుండి తప్పుకొని మౌనంగా ఉండడం ఆ దేశ అవకాశవాదాన్ని తెలియజేస్తోంది. ప్రపంచమంతా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని కేవలం తన ప్రయోజనాలకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను పునరుద్ధరించడంలో విఫలమవ్వడం పలాయనవాదమే అవుతుంది. అమెరికాతో సంబంధం లేకుండా బ్రిటన్ నేతృత్వంలోని 60 దేశాల కూటమి 4 కీలక నిర్ణయాలను తీసుకుంది. ఐక్యరాజ్య సమితి ద్వారా ఇరాన్పై ఒత్తిడి తీసుకురావాలని, నౌకల ప్రయాణంపై ఇరాన్ వసూలు చేయాలనుకుంటున్న అక్రమ టోల్ను తిరస్కరించాలని తీర్మానించింది. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరించి జలసంధిని మూసి ఉంచితే ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ నౌకాయాన సంస్థ IMO ద్వారా చిక్కుకుపోయిన వేలాది నౌకలను, నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నిర్ణయించింది. షిప్పింగ్ రంగంలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి నిరంతరం సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించింది. భారత్ మొదటి నుండి చెబుతున్నట్లుగా యుద్ధం దేనికి పరిష్కారం కాదు. ఉద్రిక్తతలను తగ్గించడం, దౌత్యపరమైన చర్చలు మాత్రమే ఈ సంక్షోభానికి విరుగుడు. అమెరికా పక్కకు తప్పుకున్నా ప్రపంచ దేశాలన్నీ ఏకమై హార్ముజ్ తాళం తీయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు. వేలాది నౌకలు, వందలాది మంది భారతీయ నావికుల భవిష్యత్తు ఇప్పుడు ఈ 60 దేశాల దౌత్య నీతిపైనే ఆధారపడి ఉంది.